పిల్లచేష్టలు చేస్తున్నటువంటి హౌతీ తీవ్రవాదుల కారణంగా ఇజ్రాయెల్ హమాస్ వార్ కొత్త మలుపు తిరుగుతుంది అన్నది డౌట్. అమెరికాకి సంబంధించినటువంటి 3 యుద్ధ నౌకలు ప్రస్తుతం రెడ్ సీలో ఉన్నాయి. ఇంకొక 3 యుద్ధ నౌకలు ప్రస్తుతం అక్కడికి చేరుతున్నాయి. హౌతీ తీవ్రవాదులు వరుసగా చేస్తున్నటువంటి ఓవర్ యాక్షన్ ఇప్పటిదాకా ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తుంటుంది. దాన్ని కంట్రోల్ చేసుకోవడం యెమెన్ నుంచి చేస్తున్నటువంటి ఆ దాడులను కంట్రోల్ చేసుకుంటూ వచ్చింది అమెరికా. కాకపోతే ఇప్పుడు రూట్ మార్చినటువంటి హౌతీ తీవ్రవాదులు రెడ్ సీలోకి వస్తున్నటువంటి వాణిజ్య నౌకల మీద వరుసపెట్టి దాడులు చేస్తున్నారు, విధ్వంసం సృష్టిస్తున్నారు. దీంతో అమెరికాకి ఏం చేయాలో పాలు పోవట్లేదు. ఆల్రెడీ ఒక్కొక్క దేశాన్ని పిలుస్తోంది, రండి మనం ఏదో ఒకటి తేలుద్దాం దీని సంగతి అనేది. ఫ్రాన్స్ ఇప్పుడు ఆ కూటమిలో చేరడానికి సిద్ధపడుతోంది. హౌతీ తీవ్రవాదులకు హెచ్చరిక జారీ చేసింది. వాణిజ్య నౌకల మీదన మీరు దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురైతే మేము యుద్ధంలోకి రావాల్సి వస్తుంది అని హెచ్చరించింది. బట్ హౌతీ తీవ్రవాదులు ఏం మారడానికి సిద్ధంగా లేరు. వీళ్ళు వార్నింగ్ ఇచ్చిన కాసేపటి తర్వాత 3 వాణిజ్య నౌకల మీద దాడి చేశారు. కాబట్టి ఇక యుద్ధం ముదిరి పాకానబడి అమెరికా యూరప్ దేశాలు కలిసి యెమెన్ మొత్తాన్ని బూడిచ్చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు.